లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్ పెరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రచారానికి వస్తున్నారు. జేపీ నడ్డా రేపటి రోజున తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. కొత్తగూడెం, మానుకోటలో పర్యటించిన తర్వాత హైదరాబాద్, కుత్బుల్లాపూర్లో రోడ్ షో నిర్వహిస్తారాయన. ఆపై 30న ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళనలో ఏర్పాటు చేసిన సభకు వస్తున్నారు. ఇక బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పాతబస్తీపై ఫోకస్ పెట్టారు. మే 1న ఆయన పాతబస్తీలో గ్రాండ్ రోడ్ షో ప్లాన్ చేశారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి మొదలుపెట్టి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో ఉంటుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణపై బీజేపీ అగ్రనేతల ఫోకస్ పెరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రచారానికి వస్తున్నారు. జేపీ నడ్డా రేపటి రోజున తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. కొత్తగూడెం, మానుకోటలో పర్యటించిన తర్వాత హైదరాబాద్, కుత్బుల్లాపూర్లో రోడ్ షో నిర్వహిస్తారాయన. ఆపై 30న ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళనలో ఏర్పాటు చేసిన సభకు వస్తారు. ఇక బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పాతబస్తీపై ఫోకస్ పెట్టారు. మే 1న ఆయన పాతబస్తీలో గ్రాండ్ రోడ్ షో ప్లాన్ చేశారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి మొదలుపెట్టి సాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షోనే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఈ ముగ్గురు కూడా వరుసగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు పాల్గొనబోతున్నారు. ఈ నెల రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ వస్తున్నారు. మొదట కొత్తగూడెంలో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మహబూబాద్ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ లో రోడ్ షో ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆయన రోడ్ షోలో కూడా పాల్గొనబోతున్నారు. కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ నేతలు ఆ సభకు ప్రధాని రానున్నారు. ఆందోళన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సుల్తాన్పూర్ వద్ద ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు 2 పార్లమెంట్ పరిధి నుంచి కూడా ఇటు బీజేపీ కార్యకర్తలను తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారు. ఆయన పటాన్ చెరువులో జరిగినటువంటి విజయ సంకల్ప సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత రెండోసారి ఇటు మెదక్ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి సభకు వస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అమిత్ షా మే 1వ తేదీన రాష్ట్ర పర్యటనకు ఆయన రాబోతున్నారు. పాతబస్తీలో అమిత్ షా రోడ్ షో ఉండబోతుంది. మే 2వ తేదీ కూడా ప్రధాని మళ్ళీ తెలంగాణలో ఆయన పర్యటన ఉంటుంది. కానీ ఏ నియోజకవర్గంలో ఆయన టూర్ అనేది ఇంతవరకు కూడా బీజేపీ నేతలు ప్రకటించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ పార్లమెంట్ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే తమకు చాలా నియోజకవర్గాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 17 పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో 4 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి అంతకు డబుల్ పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈసారి కూడా ఈ ఎన్నికల్లో అది ఎక్కువ స్థానాలు గెలుచుకుంది అని చెప్పేసి చెప్పాలి. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు అయితే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.